వచ్చావు, ఏం చదువుతున్నావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సాయి తుషార్ సంభ్ర. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను గత 5 సంవత్సరాల నుంచి రామాచారి గారి దగ్గర సంగీతం అభ్యసిస్తున్నాను. ఓకే, మరి ఏ సాంగ్ పాడబోతున్నారు? నేను మనందరికీ తెలిసిన వినరా వినరా దేశం మనదేరా అని ఒక ఫిల్మ్ సాంగ్ పాడబోతున్నాను. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. నీలో ఆంధ్రదేశమని నీవే తెలిపిన, నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. తరమారిన గుణమొక్కటే, స్వరమారిన నీతొక్కటే, మతమారిన పలుకొక్కటే, విలుమారిన గురి ఒక్కటే, దిశ మారిన వెలుగొక్కటే, లయమారిన శృతి ఒక్కటే. అరే ఇండియాది ఒక్కటే లేరా. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ఉంది ముందంట. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ఉంది ముందంట. థ్యాంక్ యూ. ఓకే, చాలా చాలా చక్కగా పాడావు. అసలు అద్దరిపోయేలా పాడావు. ఒక మంచి సాంగ్ని. అసలు ఎన్నేళ్ళ నుంచి ఈ జర్నీ, అసలు మ్యూజిక్తో నీ జర్నీ ఎన్నేళ్ళు? మ్యూజిక్తో నేను 4th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతం క్లాసికల్ నేర్చుకుంటున్నాను. అది నేర్చుకున్న తర్వాత ఒక లైఫ్లో ఒక పీస్ అనేది వస్తుంది కదా. మనం చదువుకుంటున్న ఈ కార్యక్రమంలో మనం చేస్తున్న ఎంత హైలో ఉన్నా మనకి ఒక పీస్ రావాలంటే మ్యూజిక్కే నాకు. అది నేర్చుకున్న తర్వాత చాలా ప్రోగ్రామ్స్లో పాడాను. దాని తర్వాత రామాచారి గారి దగ్గర నేను 5 సంవత్సరాల ముందు జాయిన్ అయ్యాను అనమాట. ఆయన దగ్గర ఇంకా నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఎంత బాగుంటుందంటే మాకు క్లాసు, ఆయన సంగీతం ఒకటే కాదు, అందరితో ఎట్లా ఉండాలని కానీ, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలని కానీ, లేకపోతే మాకు పాడేదానికి కూడా ఆయన అన్నీ చెప్తూ ఉంటారు. మైక్ ఎట్లా పట్టుకోవాలని కానీ, లైక్ అవన్నీ మాకు చాలా హెల్ప్ చేశాయి మా కెరియర్లో. మాకు ఓన్లీ సింగింగ్ అనే కాదు, మా లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేశాయి ఆయన దగ్గర జాయిన్ అవ్వడం వల్ల. ఓకే, సూపర్. నెక్స్ట్ మరి మనశ్విని, ఏం చదువుతున్నావు? నీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మ్యూజిక్తో? అందరికీ నమస్కారం. నా పేరు